రే రోహిత్, బాబాయ్ వచ్చినాడు, రా మాట్లాడుతురా. బాబాయ్ బాగున్నావు బాబాయ్? నానా నీకు ఒక విషయం చెప్పాలన్నా, నేను 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినా నాన్న. 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావా? దాంట్లో ఏం పర్వాలేదులే, నెక్స్ట్ సార్ చూసుకుందాం, నెక్స్ట్ సార్ రాద్దాంలే, బాధపడబాక. ఏందన్నా 4 సబ్జెక్టులు పోయి కొట్టకుండా తిట్టకుండా నువ్వా పోయి కొట్టేస్తావు? ఈసారి ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాడు రా, వచ్చేసారి చూసుకుందాం. నువ్వు వచ్చిన సంగతి చెప్పు. ఏందన్నా వాడికి అంత ముదిగారం ఇస్తున్నావా? నా కొడుకు అంటే ఇప్పటికి కొట్టేస్తున్నట. ఓ నేను ముదిగారంగా పెంచుతున్నా? అవునా? నీ కొడుకు 2 నెలలకు ముందు బైక్ కావాలంటే నీ కొడుకు మారం చేశాడా లేదు ఇంట్లోనా చెప్పా? అవునా, 1 నెల అంతా మారం చేస్తాడా తినకుండా కాలేజీ పోకుండా? నువ్వు 2 లక్షల రూపాయలు బైక్ తీసిచ్చావు, ఇది ముదిగారం. వాడు ఈసారి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు, వాడు టైం బాగలేకో చదవలేకో వదిలే. అన్నా ఇది కానీ ముదిగారమే కదన్నా, పాస్ అవ్వకుండా ఉంటే. మీ కొడుకు నైట్ పార్టీస్కి వెళ్తాను, నైట్ పార్టీస్కి నైట్ తాగేసి వస్తా, అప్పుడు మీ పిల్లానికి తెలియకుండా డోదీసి పడుకోబెడతా. అది ముదిగారం, ఇది ముదిగారం చెప్పా? అయినా 4 సబ్జెక్టులు పాస్ అయిపోయింటే మంచిదే కదన్నా. మళ్ళీ చెప్పిందే చెప్తున్నావు. వాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు తెలుసు నీకు? 6 నెలలకు ముందు నా కాళ్ళు ఇరిగిపోయింది, మిమ్మల్ని అందరూ వచ్చి డబ్బులు అడిగితే మీరు మొక్కం మీద తలిపేశారంట కదరా. వాడు ఆ బాధతో పోయి పార్ట్ టైం జాబులు చేశాడరా, నాకు హాస్పిటల్ ఫీజులు కట్టడానికి. నీ బంధువులు వద్దు, బంధుత్వాలు వద్దని ఆయన. వాడు నెక్స్ట్ ఇయర్ ఆయన పాస్ అవుతాడా? సరేనా, వాడికి ఎక్కువ ముదిగారం ఇస్తున్నావు నువ్వు.